అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్యాకెట్స్ పెట్టండి. అటు చివరగా పడిపోవు. ఆ ట్రైన్స్ మీరు స్టార్ట్ అంటే స్టార్ట్ చేస్తారు. గుంతకల్ రైల్వే డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ నోడల్ ఆఫీసర్ అని నేను మురళీధర్ నెల్లూరు రైల్వే డిఎస్పీ నేను ఈ గాంజాయి కోసం ఇటువంటి ఈ మధ్యకాలంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసు మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో అన్ని ట్రైన్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ చీరాల, ఈ ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, సుళ్ళూరుపేట వరకు చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని జీఆర్పీ సిబ్బంది, మన ఇన్స్పెక్టర్ మౌలా గారు, ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య గారు మరియు ఎస్ఐస్ వాళ్ళ టీము మరియు ఈగల్ టీం వీళ్ళందరూ ఈ 3 పార్ట్స్గా అవి ఈ మొత్తం 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీబుర్ రెహమాన్, సన్ ఆఫ్ అబ్దుల్లా, ఏజ్ 49 ఇయర్స్, కాన్నూర్, కేరళ స్టేట్. ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు 9 ప్యాకెట్లు 5.350 గ్రామ్స్ 5 కిలోల 350 గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు 75,000 రూపాయల క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది. దీన్ని జీఆర్పీ, ఆర్పీఎఫ్, ఈగల్ టీం, లోకల్ పోలీసు వాళ్ళ సహాయకారంతో ఈయన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నెంబర్ 102/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి 20B క్లాస్ 2 క్లాస్ బి ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పీఎస్ ముందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తనిఖీలో భాగంగానే నిన్న అదే 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో ఇంకో కంపార్ట్మెంట్ చెక్ చేస్తుండగా ఇదే పార్టీస్ 2 పార్టీస్ అయినాయి. ఈ చెక్ చేస్తుండగా దీంట్లో వెనకల అదే కంపార్ట్మెంట్లో ఒక లేడీ అనుమానాస్పదంగా ఉంది. ఆమె దగ్గర ఉన్న బ్యాగ్ని చెక్ చేయగా ఆమె దాంట్లో రేణుబల బెహరా, వైఫ్ ఆఫ్ బెహరా, ఈమె ఏజ్ అబౌట్ 45 ఇయర్స్, తంగి, కురుడా, ఒరిస్సా. ఈమె దగ్గర నుంచి సుమారు ఒక 8 కిలోల గంజాయి సుమారు ఇది ఒక 6 ప్యాకెట్లలో ఉంది. మొత్తం ఇతని వద్ద ఉండే ముజీబుర్ రెహమాన్ దగ్గర ఉండే గంజాయి ప్లస్ ఇతని దగ్గర ఉండే గంజాయి మొత్తం 13 కిలోల 500 గ్రాములుగా గుర్తించడమైంది. వీళ్ళ దగ్గర ఉండే 2 సెల్ ఫోన్స్ని, వీళ్ళ దగ్గర ఉండే క్యాష్ని స్వాధీనం చేసుకోవడమైంది. ఈ సదరి ముజీబుర్ రెహమాన్ కేరళకు సంబంధించిన వాడు. ఇతను రాయగఢలోకి వెళ్ళి ఒక రైల్వే స్టేషన్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుక్కోవడము, అక్కడి నుంచి కేరళకి సప్లై చేయడంగా ఇతని విచారణలో తేలింది. ప్లస్ ఈ లేడీ రేణుబుల్లా బెహరా ఈమె కూడా గతంలో ఒక 2 కేసుల్లో ఉన్నట్టు తెలిసింది. ఈమె నేటివ్ ఆఫ్ ఒరిస్సా. అక్కడ ఒరిస్సాలో పర్చేస్ చేసి అక్కడి నుంచి తిరుపతి కానీ చెన్నై కానీ, తిరుపతిలో వర్క్ చేసుకుంటుంది, తిరుపతి కానీ చెన్నై కానీ ఈ గంజాయిని చిన్న ప్యాకెట్స్గా చేసి సప్లై చేయడం జరుగుతుంది. ఇది ఈ రెండో కేసుని క్రైమ్ నెంబర్ 103/25 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి 20B క్లాస్ 2 అవి ఎన్డీపీఎస్ యాక్ట్ ఒంగోలు రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళని విచారించి ఈరోజు ఇద్దరిని రిమాండ్ పంపించడం అయింది. ఈ తహసీల్దార్ ఒంగోలు ఈ గంజాయి అక్రమ నివారణ కేసులో భాగంగా తహసీల్దార్ గారి సమక్షంలో ఈ మొత్తం 13 కిలోల 500 గ్రాములని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.